ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అమ్మవారి యొక్క ఈ చూపుల ప్రభావం 9వ శ్లోకంలో ఎలా ఉందో చెప్తున్నారు శంకర భగవత్పాదులు. దాని ముందర ఈ శ్లోకం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక విషయం మాత్రం గమనించాలి. కనకధారా స్తోత్రంలో చాలా పుస్తకాల్లో కొన్ని శ్లోకాలు కొన్ని తేడాలు కనబడుతుంటాయి. ఈ తేడాలు ఎందుకు అంటే, ఒకటి పాఠాంతరాలు అంటారు. పాఠాంతరాలు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా రాస్తారు. దానిలో వాటి అర్థం ఉంటుంది, గ్రహించవచ్చు, తప్పేమీ లేదు. రెండవది ఏంటి, ముద్రాదోషాలు. సాధారణంగా ముద్రాదోషాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అందుకని ఇదే కాదు, ఏ స్తోత్రం మనం పఠించినప్పటికీ కూడా ముద్రాదోషాలు సవరించుకుని చెయ్యాలి. ఇప్పుడు ఉదాహరణకి అన్నపూర్ణ స్తోత్రంలో చాలామంది చేసే తప్పు ఒక్కటి చెప్తాను, అంతకన్నా ఏం లేదు. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పాపనికరీ ప్రత్యక్ష మాహేశ్వరి, అది సరైనటువంటిది. కానీ చాలా పుస్తకాల్లో అక్కడ ఘోర పావనకరి అని వస్తుంది. చాలా తప్పు, అసలు విపరీతార్థం వస్తుంది అక్కడ. అందుకని ఘోర పాప నికరి, పాపములను ఖండించేదే అని అర్థం. పావనకరి అంటే అర్థమైపోయింది కదా, అందుకని అలా ఉండకూడదు. ఆ విధంగా చాలా పుస్తకాలు ఈ ముద్రాదోషం కనపడుతుంది. అలాగే స్తోత్రాల్లో ముద్రాదోషాలు చాలా ఉంటాయి. అవి పెద్దలను అడిగి సవరించుకుని దాని ప్రకారం చదవాలి. లేకపోతే ఏమిటంటే తప్పు శ్లోకాల వల్ల ప్రభావం కూడా, దుష్ప్రభావం కూడా ఉంటుంది. అటువంటి శ్లోకాల్లో ఇదొకటి. దీనికి పాఠాంతరాల్లోనే ముద్రాదోషాలు ఉన్నాయి. అయితే మనం ఒక క్రమం అనుసరిస్తున్నాం, పెద్దలు చెప్పిన సలహా ప్రకారం. ఆ క్రమంలోనే ఇప్పుడు ఈ శ్లోకం కూడా చదువుతున్నాను. ఇష్టా విశిష్టమతయోపి నరాయయాద్రాగ్ దృష్ట్యా స్త్రివిష్టపదం సులభం లభంతే సులభం భజంతే అని కొన్ని చోట్ల తప్పరవాలేదు. దృష్టి ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృషిష్ట మమ పుష్కర విష్టరాయ. చూసారా, స్టా ఇదొక రకమైన శబ్దాలంకారం దీనిలో ఉంది. శబ్దాలంకారంతో పాటు దీనిలో ఉండే అర్థాలంకారం కూడా గ్రహించుకుంటే ఎంతైనా బాగుంది. నిజంగా ఈ శ్లోకాలు ఎటువంటి చదువుతుంటే ఒక సంగీతం మనం పాడుతున్నామా అనిపిస్తుంది, ఓ పాట పాడుతున్నామా అనిపిస్తుంది. అంత చక్కటి శ్లోకాలు మీద అనమాట. ఇప్పుడు ఈ శ్లోకంలో ఉండేటువంటి రమ్యత, ఈ శబ్దాలంకారం చూశాక దీనిలో ఉండే అర్థంలో, భావంలో ఉండేటువంటి రమ్యత కూడా ఒక్కసారి మనం దీనిలో చూద్దాం. ఇక్కడ ఏమన్నారు, త్రివిష్టపదం సులభం లభంతే భజంతే అంటే ఏంటంటే, త్రివిష్టపదం అంటే ముల్లోకాల ఆధిపత్యం అనేటువంటి సులభం భజంతే, చాలా సులువుగా వస్తుందట. అంటే ఇక్కడ ఎవరిని చూపిస్తున్నారు, రాజ్యలక్ష్మిని చూపిస్తున్నారు. అష్టలక్ష్మిలో రాజ్యలక్ష్మి కూడా ఉంది కదండి. రాజ్యలక్ష్మి, జయలక్ష్మి, మోక్షలక్ష్మి చెప్పుకున్నాం కదా, ఆ రాజ్యలక్ష్మిని ఇక్కడ చూపిస్తున్నారు అన్నమాట. అందుకనేంటి, త్రివిష్టపదం సులభం భజంతే అన్నారు. అయితే ఎవరికి వస్తుంది అది, అమ్మవారి చేత చూడబడిన వాడు అంటే ఏంటన్నమాట, నర యయాద్రాగ్ దృష్ట్యా అని చెప్పారు. అంటే ఏ నరుడిపై అమ్మవారి యొక్క చూపులు పడతాయో, అమ్మవారి యొక్క కరుణాపూరితమైనటువంటి చూపులు ఏ నరుడిపై పడతాయో అటువంటి నరుడికి త్రివిష్టపదం కూడా వస్తుంది. అంటే అందరికీ త్రిలోకాధిపత్యం వచ్చేస్తుంది కాదు అక్కడ అర్థం. నీ ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి పెడతావు, అది దీనిలో ఉండేది మనం గ్రహించవలసింది అనమాట. నీకేమో ఉన్నత స్థానం త్రిలోకాధిపత్యం అనుకోండి, అది పొందుతావు. అది అమ్మవారికి తెలుసు. అందుకని ఏది ఎవరికి ఇవ్వాలి అనేది దాని ప్రకారంగా ఆ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళడమే త్రివిష్టపదం అనేటువంటిది మనం ఇక్కడ గ్రహించుకోవాలన్నమాట. ఆ దృష్టి పడాలి. అయితే అటువంటి దృష్టి చేసుకోవాలంటే, మనకు ఆ దృష్టి పడాలి అంటే ఎన్నో రకాల యజ్ఞాలు, యాగాలు, హోమాలు అన్నీ చేయాలి. అదే అన్నమాట ఇష్టి అంటే యజ్ఞము అని అర్థం అనమాట. ఇష్టా విశిష్టమతయోపి అంటే ఏంటి, విశిష్టమైనటువంటి యజ్ఞాలు, యాగాలు ఎటువంటి చేసిన వాళ్ళకి ఎలాగో వస్తాయి, పర్వాలేదు, వాళ్ళ పద్ధతి ప్రకారం అన్నీ చేస్తారు. కానీ అతయోపి అంటే ఏంటి, మతయోపి అంటే ఏంటన్నమాట, అవి తెలియని వాళ్ళకి కూడా, అవి చేద్దామనే శ్రద్ధ లేని వాళ్ళకు కూడా,
శ్రద్ధ ఉన్నప్పటికి కూడా సరిగ్గా చేయడానికి వాళ్ళకి తెలియకో ఏదో తప్పులు కూడా చేస్తూ ఉంటారు కొంతమంది. అంటే కర్మ చేస్తారు, కర్మ చేసినప్పుడు కూడా వాళ్ళు విధి విధానాలను అనుసరించి ఆ పూజలు అవి కూడా అనుష్ఠానాలు చేయలేకపోవచ్చు వాళ్ళు. దాన్ని కూడా ప్రత్యవాయ దోషము అంటారు. అంటే ఏంటంటే కర్మ చేస్తారంటే పూజల వ్యవహారాలు చేస్తారు, కానీ చెప్పిన విధంగా అంటే శాస్త్రంలో చెప్పిన విధంగా శాస్త్రవిహితంగా కర్మ చేయలేకపోతారు వాళ్ళు, అలాంటి వాళ్ళు. కానీ అలాగే ఇంకొక రకమైనటువంటి వాళ్ళు కూడా ప్రచ్ఛన్న బౌద్ధులు అంటారు. అంటే వీళ్ళు ఏమిటంటే వాళ్ళకి శాస్త్ర పరిజ్ఞానం ఉంటుంది, ఉన్నప్పటికీ కూడా కావాలంటే శుభ్రంగా ఎంతైనా ఉపన్యాసాలు ప్రసంగాలు అన్నీ చెప్పగలరు, కానీ వాళ్ళు చేయరు. వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ప్రచ్ఛన్న బౌద్ధులు అంటారు. అలాంటి ప్రచ్ఛన్న బౌద్ధులైనప్పటికీ కూడా ఇలా ప్రత్యవాయ దోషం ఉండేటువంటి వాళ్ళు కానీ దాని మీద శ్రద్ధ లేకపోయిన వాళ్ళు కానీ అటువంటి వాళ్ళకు కూడా ఏ కారణం చేతైనా పూర్వజన్మ సంస్కారముల ఫలితంగా అమ్మవారి స్మరణ అంటూ కానీ చేసినట్లయితే అమ్మవారి చూపులు వాళ్ళ మీద కూడా ప్రసరిస్తాయి. అదనమాట. ఇష్టావిశిష్టమతయోపి ఆ యజ్ఞాలు యాగాలు పూజలు చెయ్యకపోయినప్పటికీ కూడా శ్రద్ధగా చేయకపోయినప్పటికీ కూడా అమ్మవారి తాలూకా నమ్మకంతో అమ్మవారి స్మరణతోటి వాళ్ళకు కూడా అమ్మవారి చూపు అనేటువంటిది పడిందంటే అటువంటి నరుల మీద నరాయయాద్రాగ్దృష్టియా, అద్రాగ్ అంటే ప్రసరించడం, అటువంటి దృష్టి వాళ్ళ మీద కానీ ప్రసరించినట్లయితే వాళ్ళకు కూడా త్రివిష్టపదం సులభం లభంతే అని చెప్తున్నారు అన్నమాట. అయితే ఈ ఇష్టి అంటే యజ్ఞం అనేటి మనం చూడడం, ఇజ్జతే ఇది ఇష్టం, ఇష్టావిశిష్ట అంటే వివిధములైనటువంటి విశిష్టములైనటువంటి యజ్ఞములైనటువంటి ఇక్కడ అర్థం మనం గ్రహించుకోవాలి. మతయోపి అంటే ఇష్టం లేకపోయినప్పటికీ కూడా అనేటువంటి అర్థం. ఇందాక దానికి కూడా మనం వివరణ మనం చెప్పుకున్నాం. అంటే ఏంటి ఇక్కడ సందేశం ఏమిటంటే కర్మలంపటంతో కాకుండా ఏదో కర్మలు చేయాలి పూజలు చేయాలి అయిపోతున్నాయి అలాగా ఆ లంపటం పెట్టుకుని చేస్తూ ఉంటాను, దాని మీద భక్తి శ్రద్ధయం ఉండదు. అలా కాకుండా అమ్మవారి మీద నమ్మకంతో నువ్వు చెయ్యి, దానిలో దోషం వచ్చింది అనుకోండి పర్వాలేదు, అమ్మవారు చూసుకుంటుంది అదనమాట. అంటే ఈ కర్మ లంపటం అనేటువంటిది కాకుండా నిష్కల్మషమైనటువంటి హృదయంతో ఆ పరమేశ్వరి యొక్క చరణాలను ఎవరైతే ఆశ్రయిస్తూ ఉంటారో ఆ తల్లి స్మరణ ఎవరైతే చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి ఏ కర్మకాండ యజ్ఞం తెలియకపోయినా పర్వాలేదు, ఆ తల్లి కరుణిస్తుంది అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. అదే ఎటువంటిది దృష్టి ప్రహృష్ట కమల ఉదర దీప్తిరిష్టాం. కమల ఉదర దీప్తి, కమలం మధ్యన ఉండేటువంటి దీప్తి అంటే కాంతి, అలాగా అమ్మవారి తాలూకా చూపులు కూడా అంత ప్రకాశంగానే ఉంటాయి. అంటే ఆ అమ్మవారి చూపులు అంతకన్నా ప్రకాశంగా ఉంటాయి. కానీ మనకి భావనలోకి రావాలంటే ఏం చూడాలి మరి? మనకి తెలిసినదే కదా, మనకు తెలిసిన కమలం. అందుకని కమల ఉదర దీప్తి అంటే ఏంటన్నమాట, కమల మధ్యలో ఉండేటువంటి ఆ కాంతి ఉన్నదో అటువంటి కాంతి, అటువంటి మెత్తదనం కూడా, కమలంలో మెత్తదనం ఉంటుంది కదండి, ఆ మృదుత్వం ఉంటుంది కదండి, అటువంటి చూపులు, ఆ చూపులు కూడా మృదువైనటువంటి చూపులు, కాంతి కలిగినటువంటి చూపులు అన్నీ కూడా మన మీద మనకి పడతాయి అని చెప్పేసి అది. ఇష్ట పుష్టిం కృషి ఇష్ట, ఈ ఇష్టులన్నీ దేనికోసం చేస్తారో ఆ ఇష్టికి తగినటువంటి పుష్టిని కలిగిస్తుందిట. పుష్టి అంటే పోషణ అని అర్థం అనమాట. అందుకని చూసేది ఈ పదాలు కూడా ఎంత చక్కటి పదాలు చూసారా, ఇష్ట పుష్టిం కృషి ఇష్ట, అటువంటి కలుగజేయమ్మా నాకు, దానివల్ల వచ్చే ఫలితాలని కూడా మాకు కలుగజేయి అని చెప్పిస్తున్నారు అనమాట. అందుకని ఇక్కడ ఏం చేశారు, పుష్కర విష్టరాయ, ఇష్టపాయ అని కూడా ఉంటుంది అనమాట. అంటే ఈ పుష్కరం అంటే నివాస, దీనికి ఇష్టపాయ నివాస స్థానం, ఈ పోషణకి నివాస స్థానం అమ్మవారు. అందుకని ఏం చేస్తుందన్నమాట, ఆ పోషణ అమ్మవారు కనుక ఆ పోషణ మనందరికీ కూడా పంచుతూ ఉంటుంది. అది పుష్కర అంటే పోషణను ఇచ్చినది అర్థం అనమాట. అటువంటి తల్లిని మనం చేసుకున్నట్లయితే అన్ని పుష్టిలు కూడా మనకు కలిగిస్తుంది. ఇష్టి అంటే ఆ యజ్ఞముల్లో మనకి ఏ కారణం చేత మనకు తెలియపోయినప్పుడు కూడా పుష్టి అనేటువంటి కలిగిస్తుంది. దేంతో? దృష్టితోటి కలిగిస్తుంది. అటువంటి దృష్టి, అమ్మవారి చాలా దృష్టి మనం అందరి మీద పడి మనందరం కూడా సుఖంగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటూ తర్వాత శ్లోకాల్లో ప్రవేశిద్దాం. ఇప్పుడు 1 నుంచి 9 శ్లోకాల వరకు కూడా అమ్మవారి యొక్క చూపులు
అయ్యవారి మీద పడినప్పుడు ఆ చూపులు మనకు ఎటువంటి అద్భుతాలు కలిగిస్తున్నాయి, ఎటువంటి ప్రయోజనం కలిగిస్తుంది, ఎటువంటి సంపదలు ఇస్తున్నాయి, దానివల్ల ఈ భక్తులు, వాళ్ళని నమ్ముకునే భక్తులు ఎంత సుఖపడుతున్నారు అనేటువంటివన్నీ కూడా ఆ చూపుల ప్రభావం మనకు చూపించారు. ఇప్పుడు ఈ చూపులన్నీ ఎవరివండి? కేవలము లక్ష్మీదేవివా? కాదు, ముగురమ్మల మూలపుటమ్మ. అంటే ఆ పరాశక్తి, ఆది పరాశక్తి ఎవరైతే ఉన్నారో ఆ తల్లిని ఇక్కడ లక్ష్మీదేవిగా మనం భావించి మనం ఈ కనకధారా స్తోత్రంలో చూస్తున్నాం. మరి ఆ తల్లి స్వరూపం ఏమిటి? కేవలము లక్ష్మి ఒక్కటే కాదు, అది ఇప్పుడు ఈ 10వ శ్లోకంలో మనకి చెప్తున్నారు. ఆ 10వ శ్లోకం చూడండి. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేలిషు సంస్థితాయై తస్యై నమః త్రిభువనైక గురోస్తరుణ్యై. చూసారా, ఆ తల్లి ఎవరంటే గీర్దేవతేతి. గీ అంటే వాక్కులు, వాక్కులకు తల్లి వాగ్దేవి. ఆ తల్లే సరస్వతి. మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటి ఆ తల్లే సరస్వతి. గరుడధ్వజ సుందరీతి. గరుడధ్వజం అంటే అనమాట గరుడు ధ్వజ అంటే గరుడు వాహనం కలిగిన నారాయణుడికి అయినటువంటి లక్ష్మి కూడా ఆ తల్లే. శాకంభరీతి శశిశేఖర వల్లభేతి. శాకంభరి అంటే ప్రకృతి స్వరూపిణి అయినటువంటి పార్వతి. ఆ పార్వతీదేవి ఎవరు? ఆవిడ శశిశేఖర వల్లభేతి. శశిశేఖరుడు వల్లభుడుగా కలిగినటువంటి ఆ శాకంబరీ దేవి, ఆ ప్రకృతి స్వరూపుడైనటువంటి ఆ పార్వతీదేవి కూడా ఆ తల్లి. అంటే అటు సరస్వతి, ఇటు లక్ష్మి, ఇటు పార్వతి, ముగ్గురు కూడా తల్లి. ఈ ముగ్గురమ్మల మూలపుటమ్మ, అమ్మల అన్నయ్యమ్మ ఎవరైతే ఉన్నారో ఆ తల్లే ఇప్పుడు మనం చూసినటువంటి సిరి అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. అంతేనా? ఆ తల్లి ఏమిటి? సృష్టి స్థితి ప్రళయకేళిషు సంస్థితాయే. 3 కార్యాలు చేస్తుంది. సృష్టి, స్థితి, ప్రళయం. సృష్టి, స్థితి, లయలు. ఈ 3 చేసినటువంటి ఒకే ఒక శక్తి 3 రూపాలుగా ఎక్కడ వచ్చినటువంటిది మనకు కనబడుతున్నటువంటి ఈ సరస్వతి, లక్ష్మి, పార్వతి అనేటువంటిది ఒకే తల్లి 3 రూపాలుగా వేసుకుంది. ఒకే తల్లి 3 వేషాలు వేసుకుందనుకున్నాం. మనకు అర్థం కావాలనుకుంటాను. ఆ తల్లి సృష్టి స్థితి ప్రళయకేళిషు సంస్థితాయై. నువ్వే తల్లి. ఆ మొత్తం 3 చేసేటువంటి నువ్వే, 3 విడివిగా చేసేది కూడా 3 నీ రూపాలే అని చెప్తూ, అటువంటి తస్యై నమః త్రిభువనైక గురోస్తరుణ్యై. అటువంటి తల్లి, ముల్లోకాలకి అధిపతి అయినటువంటి ఓ తల్లి, నీకు నేను నమస్కారం చేస్తున్నాను అని ఇక్కడ ఆ త్రిభువనాలకి అధినేత అయినటువంటి ఆ తల్లికి నమస్కరిస్తున్నారు. అది దీనిలో ఉన్నటువంటిది అనమాట. ఇప్పుడు ఈ 10వ శ్లోకంలో అమ్మవారి యొక్క 3 రూపాలు, ఈ 3 రూపాలకి మూలమైనటువంటి అమ్మల గన్నయ్యమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మని మనకు చూపించారు. ఇదే భావన మనకి సౌందర్య లహరిలో 97వ శ్లోకంలో కనబడుతుంది. అది కూడా ఒకసారి చూద్దాం. ఎందుకంటే దీనికి అనుసంధానమైనటువంటి శ్లోకం, లేదా దానికి అనుసంధానమైన శ్లోకం ఇది. ఎందుకంటే 2 కూడా శంకరాచార్య వారిగా రాశారు కదా. ఆ శ్లోకం చూడండి. గిరా మాహుర్దేవీం ద్రుహిణ గృహిణీం ఆగమవిదో హరే పత్నీం పద్మాం హర సహచరీం అద్రితనయాం తురీయాకాపిత్వం దురధిగమ నిస్సీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. అదే భావన అండి ఇక్కడ కూడా. అమ్మా, నువ్వు ఆ బ్రహ్మదేవుని యొక్క శక్తి అయినటువంటి సరస్వతీదేవి నువ్వేను. హరే పత్ని, ఆ హరి యొక్క పత్ని అయినటువంటి లక్ష్మీదేవి నువ్వేను. హర సహచరీం అద్రితనయాం, నువ్వు ఆ హిమోత్పర్వతరాజ పుత్రిక అయినటువంటి పార్వతీదేవి. నువ్వెవడివి? హర, శివుని యొక్క సహచరివి. మొత్తం 3 నువ్వేనమ్మా. ఈ 3టికి అతీతంగా ఉండే తురీయాకాపిత్వం, ఈ 3టికి అతీతంగా ఉండి 3టిని నడిపిస్తున్నటువంటి మహామాయా స్వరూపిణిట.
మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మమయసి. ఈ విశ్వనంతటి కూడా భ్రమలో పెట్టి అంటే మహామాయా స్వరూపుని మానవు అని అదే శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో కూడా ఈ శ్లోకం గురించి మనకి చెప్పారనమాట. ఇప్పుడు దీని తర్వాత మనకి అమ్మవారికి ఈ భక్తుడు చేసేటువంటి నమస్కారాలు ఏమిటనేటువంటిది 16వ శ్లోకం వరకు చెప్తారంటే 11 నుంచి 16 వరకు కూడా ఇందాక మనం చెప్పుకున్నాం చూసారు, నమ్మకం అని చెప్పుకున్నాం. ఇందులో 21 నమస్కారాలు ఉంటాయి. ఆ నమస్కారాలు ఏమిటేమిటో ఏ రూపానికి ఏ నమస్కారం అనేటువంటి దీనిలో మనం చూద్దాం. వచ్చేస్తాం అక్కడి నుంచి.